మా పిండి అయిపోయింది. ఇప్పుడు మా నాయనమ్మేమా ఇప్పుడు చూడండి ఏడన్నా తెల్ల ఎంటుకుందాం, మీరే చూడండి. ఇదిగో నల్లెంటుకు సారీ నల్లెంటుతో పాటు అదిగో ఎకరాలు ఖాళీ అయిపోయింది. ఇబ్బందే లేదు, బిల్డింగ్లు కట్టేయచ్చు మనం ఇక్కడ. మొత్తం ఎటు చూసిన ఎకరాలే వస్తుందా. రైట్, ఇంకెక్క పెడతాం. వరం కూడా పొడి తెల్లంగా పెట్టండి. నేను పైకి తీద్దామని కూడా చుట్టలేదాడా ఎప్పుడో ఎంటకలు తీసుకుని అన్ని ఊరిపోతాయి. తలకు పోసుకుని తిండి పోతాయి, దూరం పెట్టి తిండి పోతాయి. వాళ్ళు మాటలేనండి, నిన్ను పోతుంది. దూరం పెడితే అన్ని పెడితే రోజు కనిపించింది జుట్టులో ఆగిపోతుంది. అట్లా తల పోసుకుని అక్కడ ముడి వేసుకుందామంటే ఇంత పీసు అవుతుంది. ముడికి వేసుకునే వాళ్ళని లబ్బర్ వేసుకున్న ఊరిపోతుంది. అందుకనే పడతాయి. సౌరాలు పెట్టుకొని జల్లు వేసుకోండి. సౌరాలు నీ జుట్టు బాగుంది కదా అమ్మమ్మ. నల్లింటి కానప్పుడు రక్తానికి నల్లింటికి లేకుండా పోయింది. అది తోపి కొట్టించేలో వచ్చిన ఇటుబడి అది తోపిరి పాటు ఇబ్బి పెట్టులా ఉండదా ఉంటాడు. ఎట్ట రోజు కోపం జాస్తికి తొలిక మామూలుగా అయితే ఏమండు కానీ కాలు కాలుతున్నాయి. ఇందాక నేను ఆపింది టీవీలు రావట్లేదు రోజు పొద్దున వస్తున్నాయా. ఇప్పుడు ఇందాక ఏదో సిగ్నల్ వచ్చి రావట్లేదు. కరెంట్ పోయాక బాగా అయిపోయింది. నేను కరెంట్ వచ్చి సిగ్నల్ పోదా, సిగ్నల్ వచ్చి కరెంట్ పోదా ఇంకా కలపాల్సింది మనం. ఇండుగా ఉందా కలిపి ఇండుగా అప్పటికప్పుడు అదే హెన్న ఇంకెందుకు సరిపోద్దు ఇద్దరు. ఇంకెవరు మనోరమ్మ నీకు కూడా అంటే బాగానే ఉంది నీకు. వీళ్ళందరికీ సగాలు పోయి ఎందుకు అంతే కదా. అటుపక్క ఇటుపక్క ఉంది మరి పైన వెనకాల. ఇది షాంపులు పెట్టి తలకాయలు పోసి వెంట్రుకలు లాగలేదు. జనపనాలు నుంచి చూడప్పుడు చాలా అప్పంది పట్టుకుంటాయి. మన ఆయిల్ పంపిస్తాను, అందరు రాసుకోండి. వాడుకోమని శనివారం మళ్ళీ మీకు సెంటిమెంట్లని తేలయ్యాలి. నేను ఆనందం ఉంటుంది కదా దాంట్లో, సెంటిమెంట్లని తేలని తేకూడదు. శుక్ర శనివారాలు సౌండ్లు ఇవ్వకూడదు. అవి రోజు పూసుకునేది ఎందుకు మళ్ళీ లేనిపోయింది. ఆయిల్ గొబ్బి సౌరాలు పూసుకునేదా అంటున్నా. అంతే పచ్చగా ఉంటుంది అనుకుంటా. మాది కొంచెం రంగు అలా ఉన్నా కూడా నల్లంగా ఉంటుంది. నల్లుకుంటుంది మా కాడ ఉండింది. మామూలు పూసుకుని హెల్దీగా ఉంటుంది. పొడుగుల్లా అట్ట వచ్చింది మెత్తగా పెరుగుద్ది బాగా పెరుగుతున్నా. పెరిగిన కటింగ్ కావాలలో ఉంటాయి దాంట్లోనే. నేను ఎక్కడన్నా బాగా పూసుకుంటా లేకపోతే ఇంతెందుకు పట్టుద్దా ఉప్పు యాక్ట్ అంత వస్తుందా మీకు సరిపోద్ది కానీ మొన్న నాకు జాల ఎంత కొన్న ప్యాకెట్ గుంపులోదే 15 ఎట్లే రంగు మన గోరెంటా కాలం మనం తెలియదు అసలు వాటి గురించి ఒక్కడు కూడా మనం ఇప్పుడు ఉంటుంది. నేను షాంపులు 30 మనం స్టార్ట్ చేసిన వీటి మీద ఉన్నాం కాబట్టి మనకు వాటి ఏటి గురించి తెలియదు. ఎప్పుడన్నా జాలం వచ్చుద్ది నాకు వాటి పెట్ట 2 ప్యాకెట్లు కొనుక్కోండి గుంపులు. నిజానికి మాకు మొన్న తెలిస్తే పోయేది నైట్ తెలియదు. మా తమ్ముడు ఫోన్ చేసేది. మీకేమవుతాడు ఆయన ఆదం కొడుకు వస్తానన్నాడు. నేను అమ్మలా మన యాక్ట్ చేసి నీకు చదువుదాం అనుకున్నాను. అమ్మని అబద్ధం ఎందుకు చదువుతారండి? నిన్న ఎండబడి ఆదమ్మ కొడుకు వచ్చాడంట వాడు. ఇప్పుడు పడవలేదా నేను
నాకేమో నైట్ తెలీదు, నిద్రలేసిపోదామంటే నేను మనుషులు పిలుచుకొని నేను 3 మనుషులు పనికి. ఇంకా అసలు తీసుకుపోయేది ఎవరు తీసుకొచ్చేది రాదు నన్ను పొద్దున్న అసలు ఈ ఎందుకు సాగు వీళ్ళకి పిల్ల ఉన్నాను పొద్దునుకున్నా. సన్నకాడ తెలిసి ఉంటే ఇంకా ఏమంతో నేను కూడా పోయొచ్చేది. మాకెవరు చెప్పాలి వాళ్ళ వరకు చెప్పలేము. నేను అడిగే ఏంది రోడ్లో నీళ్ళు కాళ్ళు కడుక్కొని 5 గంటలప్పుడు మా తమ్ముడు వాళ్ళకి చేశారు వాడు ఆడన్నాడు వాడు బేలు తరపుని ఇప్పుడు సంతకాడికి వచ్చేవాడు ఇంటికాడ ఉండేవాడు కాదు కదా వాడు అంటాను వాడికి ఎక్కడ తెలిసి ఇంటికాడ వాడ పళ్ళు పోయి సంతకాడు వచ్చేవాడు అయ్యా హైదరాబాద్ చెప్పేది అయితే ఇప్పుడు డ్యూటీ దిగున్నాడు అంటే 6 నెలలు ఉంటాడు 6 నెలలు కింద 7 ఉంటాడు కదా దిగున్నాడు వాళ్ళ చెల్లెలకు ఇచ్చింది వాళ్ళ అప్పు కూతురు పద్మని చచ్చిపోయినా చిన్న కూతురులే అదే పని ఇచ్చింది కొద్ది దాంట్లో అయిపోయింది కింద బాక్స్లో దీంట్లో పోతుంది రామ్ పట్టుకుని చాకలతో అసలు అది సరే కానీ ఇప్పుడు మీకు ఎట్టని పెట్టుకోండి కళ్ళు మెంతుపిండి బాగుంటుంది ఎంత బాగుంటుంది అలవాటు అయ్యాక మీరు అడిగడి పెట్టించుకుంటారు చూడు పద్దం ఒకసారి పెట్టుకోమని మీ ఫోన్ చెప్పండి తెలుసుకుంటాం ఇది ఎలాగ బాగా నల్లంగా ఉండకపోతే మళ్ళీ ఎగటాలు చేస్తారు. మనం ఆకు కోసుకొచ్చి ఎండ పెట్టుకుందాం కానీయా నీకెందుకు నేను కోసుకొస్తాను పన ఆడలేదు నిండుగా ఉంది మీకు చెప్పి తప్పు పని చేసాం అది మేము చెప్పేదాకా మీకు తెలియపోయాది నువ్వు చెప్పా ఇంటికి చెట్టు ఏదో వాళ్ళకి తెలియదు అది మా బిజినెస్ అయ్యా కొంటా సరే మీరు అది పెట్టుకున్నా కొన్నా పెట్టకపోయినా చూపించిల్లా అదే బీట్లలో ఉందా అవి మేకలు కూడా కాయలు సప్పంగా తింటాయి తింటానే మేకలు తినవయ్యి మేకలు తింటాడు చేదుంటాయి కాయలు తింటాడు జలే అదే ఏంటిలయ్యా మనిషా కృష్ణ అంత భయపడుతున్నావు సాత ఏమన్నా వస్తున్నాడు ఎందుక ఈ పనులు చేస్తాను అట్లా ఇందాక మీ తాత అక్కడే అయిపోయింది వెళ్దు చూచి ఎందుకు లేదు లెక్కలేక మనుషులు అనేది పనులు ఉందా నాకు ఇప్పుడే నేను పెట్టింది ఇష్టం టీవీ పెట్టలే వస్తుందో రాలేదో మీది అది వాళ్ళు కూడా రాలా టోపీ పెట్టుకున్నట్టుంది నీకు కూడా ఇట్టే ఇద్దరికే వచ్చిందమ్మ ఇది నేను రాలేదు ఎందుకు కొత్త వాగుతుంది నేను దేశం అంతా చూస్తారు అచ్చగా నేను చూడటానికి నువ్వు చూడటానికి కాదు వీడియోలో పెట్టాను కొన్ని వేల మంది చూస్తారు నువ్వు కూడా తెచ్చుకున్నాయి కోట పద్దాం కాడా నాది పెట్టాడు నేను పుట్టిన కూడా పుట్టిలు ఇంకా రై దాంట్లో కాదు ఇదే తెచ్చుకున్నా ఇంత ఉంది కానీ ఇదే మళ్ళీ లైనింగ్ మళ్ళీ 200 అడుగుతుంటే ఎంత మళ్ళీ టూ పెడితే ఎంత గుడ్డ 90 పాయింట్ 90 పాయింట్ తెచ్చుకుంది 90 పాయింట్ కావాలి నీకు 80 పాయింట్ సాట 70 పాయింట్లు గుర్తించుకోండి సాట ఇప్పుడు పొడుగు గుర్తుకొచ్చి 90 పాయింట్లు ఫుల్ వీడియో తీసేది ఈ కబుర్లు వేస్తే ఇట్లానే పెట్టాడు నేను చూస్తాలే 30 కదా
ఆడన్నాడు మా రావంతా దీన్ని తిప్పుకుంటున్నాడు ఇప్పుడు మా రావంతా అది కనుకుంటే వీళ్ళు ఎంత బాగా చేసాడు అట్టాడి పూలు పెట్టుకునేదానికి రంగు వేసుకునేదానికి ప్రయాణం యాత్ర పోయేదానికి వాడు పోతుండే మా అమ్మని తీసుకుని పోయేదానికి దానికే చందుకోడు పాప వచ్చినప్పుడు ఏదో ఎదిగేది గారికి అంటే తిట్టేవాడే కానీ ఇప్పుడు అది కూడా సమానం 5-6 ఏళ్ళు ఆగిపోయినాడు సాగుపోయాక పాప మా మాత్రం కూడా అనుకున్నా అది ఏందని ముక్కు మొహం లేకుండా మళ్ళీ ఎనికి తిప్పలు అట్టి కదిలాడు అర్థం కాదు టీవీలో వేయడానికిలే మా టీవీ భలే కానొస్తున్నారు ప్రతి ఫోన్లో ఇచ్చిన చూపిస్తాడు అడగండి మొత్తం మా ఫోన్లో కొత్త అడగండి అన్ని ఫోన్లో కనపడతారు మీరు వచ్చిందే ఇస్తున్నావా ఓకేనా సరేనా ఓకే అండి చూడండి ఇందా చూసారు కదా మా నాయనమ్మ జుట్టు ఇది ప్యూర్ తెల్లంగా ఉన్న ఆవిడ ఇలాగ వచ్చేసింది ఇండుకో పెడతాను రిజల్ట్ మీరే చూడండి ఇదిగో చూడండి ఒకసారి ఇందాక మేము చెప్పే కదా ఎక్కడైనా ఒక నల్లెంటుకుంటూ చూపించండి కేజీ ఇంటికి ఫ్రీగా ఇస్తానని ఇప్పుడు నల్లెంటుకలన్నీ బయటపడిపోయినాయి ఇగో ఇవన్నమాట ఇవి నల్లెంటుకలు ఆ జుట్లో మిగిలిపోయిన నల్లెంటుకలు ఇవి అవి పండలేదు కాబట్టి మనకి ఇదే గుర్తు అనమాట నల్లెంటుకలు ఎలా డివైడ్ చేసుకుంటాం మన తెల్లెంటుకలు ఎన్ని ఉన్నాయా నల్లెంటుకలు ఉన్నాయి అనేది నల్లెంటికి ఎంత ఇండుగా పెట్టినా అది అట్లానే ఉంటుంది ఎక్కడైతే తెల్లెంటుకు ఉంటుందో అక్కడల్లా మీ కలర్కి వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు ఇండుగా పెడతాను చూడండి ఓకే ఇండుగా కలుపుకున్నారండి కళ్ళు బాగా చల్లగా ఉన్నాయి బాగా ఎర్రంగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నల్లంగా వచ్చింది ఎలా ఉంది జుట్టు చూసుకుంటే తర్వాత నా జుట్టు చూడండి మీకు ఎలా ఉందో తెలుస్తుంది రైట్ అర్థాలు పెట్టుకోవాలి చూసేది మా నాయనమ్మ చూడండి ఇదిగో ఎంత బలి చిన్నపిల్లలు బలి యాక్టివ్గా ఉంటుంది అనమాట చిన్నప్పటి నుంచి ఏమంటే మాకు అందరికి బలి ఇష్టం అందుకే ఏమని ఎంచుకున్నాను ఫస్ట్ టైం అనమాట ఇంక జీవితంలో అటు రంగు వేసుకోవటం కానీ అన్న అసలు ఏ రోజు పాపం నాకు తెలియని కూడా తెలియదు నాకు మీరు చూసేదానికోసం ఇప్పుడు ఈ రంగు వేసుకో నా కోసం వేసుకుంటుంది పాపము వాళ్ళ కొడుకు హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళ కొడుకు వీడియో చూస్తే ఏమంటాడు నాకైతే తెలీదు అందరూ అదే ఏం తెల్ల దేశం అంతా చూడండి అందరూ మంచిగా మా నాయనమ్మని సపోర్ట్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇంక మా నాయనమ్మ నాకు సపోర్ట్ వీడియోలు తీయడానికి ఏ చిన్న డౌట్ వచ్చినా కామెంట్ పెట్టండి నేను మా నాయనమ్మకి డైలీ ఇలా వీడియోలు పెట్టి మీకు చెప్తా ఉంటాను మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి కాకపోతే ఏం చేద్దాం మేము ఒక ఊర్లో మా నాయనమ్మ ఒక ఊర్లో ఈ వీడియోల కోసం రావాల్సి వచ్చింది కాడే ఒక ముసలమ్మ కూడా దొరకట్లే నాకేమో ఉన్నారు మా ముసలి వాళ్ళు తిడతారు మా అమ్మ కూడా తిడతారు దే గోల అందుకు అసలు ఊరా నాకు ముసలి వాళ్ళు లేకుండా ఉన్నారా కూరవాళ్ళే రంగులు వేసుకుంటుంటుంది రంగులు వేసుకోవటం తప్పులేదు ఎరుపు ఉండేళ్ళకి కారంగా ఉంటుంది అది అది లేకుండా ఉంటే ఎరుపు ఉండదు ఇది పెడితే ఉండదు ఇంకా ఉప్పు కూడా బలి కుదిరి తింటారు బాగా నాకు పెట్టా మొన్న 2 నెలలు ఉంది ఇప్పుడు కూడా దాదాపు ఆ నెత్తి మీద ఆంక ఇట్లే ఉంటుంది చక్కగా ఉన్నాయి అబ్బా నాకు ఇది పెట్టడం అంత రాదు ఏమనుకోబాకండి సరిగా పెట్టలేదు రాదు చచ్చిపోయింది వాళ్ళకి ఇట్లా పెట్టాలని నీకు ఎవరికి రాసుకోకుండా ఇట్లా పెడితే బాగా పడుతుంది అని తెలియదులమ్మా ఆయనకు తెలియదు వాడికి అసలు ఆదమని కొలగంటాం అనుకున్నా నేను ఏమంటే ఇక్కడికి వచ్చాను ఎవరు దారిన వాళ్ళే పాపం ఎవరు దాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మన పని మనం చేసుకున్నాం మళ్ళీ డిస్టర్బెన్స్ చేయండి మాటలు అనుకోకండి అంతా కట్ చేస్తారు ఇయ్యే తల్లి ఒక్క మాట వినపడదు చూసేస్తాను ఏం సోది మీరు మాట్లాడుతున్నా అయ్యానమ్మా నేను పెట్టుకుంటాను తెలుసు ఏం పెట్టాలి రియల్గా ఉండేది అవే అంటే జెన్యున్గా ఉంటాయి బాగా చూడడానికైనా ఉంటాయి
టైమా చిక్కు తీసుకుంటే కావాలి అయింది. చిక్కు తీసుకుంటే లేదు తొక్కలేదు ఏం 10 నిమిషాలు తక్కువ 4. 6 గంటలు దాకా ఉండాలి ఇప్పుడేమో ఇంకా 6 గంటలకు మళ్ళీ కోసుకోరా 6 గంటలకు వెళ్ళిపోవాలి నేను. నీళ్ళు పోసి కడిగేసుకోవాలి. ఇంటికి వెళ్ళాలి కనుక. నీళ్ళు చేపలు అసలు 6 గంటలకు నేను కనుకూలో ఉండాలి. ఎందుకంటే నీ బండి కాగితాలు నేను రేపు విక్రమ్ వాళ్ళ అంతా నేను పంపిస్తాను విక్రమ్ వాళ్ళ అంతటి కానీ ఎవరో ఒకటి నేను పంపిస్తాను బండి నా కాగితాలు సరేనా? అవునా? ఇలా కృష్ణ రమ్మని మనిషి చేప ఆడదోటి నిప్పుగా ఉందా? అయితే 7 గంటలకు కనుక దోపండి వెళ్తే మనం రాత్రి పని చేసుకోవాలి. కూడా కప్పు ఎవరక్కడ నుంచి పంపించు నువ్వు. నేను పంపిస్తాను. అదే ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకుపోతారు. మరి ఇంకేమైతే అంటే తెలియదు, ఒక ఫోన్ చేసి మాట నేను చెప్తానులే. అన్నయ్య చెప్పమని చెప్దాం, మనిషి లేరు. మాకు కుదరట్లేదు, చూపించాలా. చూడు పాప మనకు తెలియక చాలా చిక్కు కూడా తీసుకోలేదు. కనీసం జుట్టు ఆడుకొని కూడా ఆడుకోకుండా తడి జుట్టు మీద వచ్చేసింది. పొద్దుగా అవుతుందని మన ఊరికి వెళ్ళాలంటే పాపం చిక్కు తీసుకుంటే మెత్తగా ఉంది. ఇక్కడల్లా సరిగా పట్టలేడు. అది కూడా పట్టుంటే ఇంకా మనకి ఫస్ట్ టైం పెట్టడం కదా, ఇంకోసారి కనుక పెట్టుకుంటే సూపర్గా వచ్చేసేది పాపం. ఫస్ట్ టైమేనయ్యా. కుదిరితే రేపేళ్ళంటే మళ్ళీ వచ్చి ఇంకోసారి పెడతానులే. చూద్దామండి. జుట్లుకి నాకు కొద్దిగా రెస్ట్ దొరికితే, నాకు కొద్దిగా బిజీగా ఉన్నాను. నాకు టైం దొరికితే వచ్చి ఇంకా మన ప్రయోగాలన్నీ ముసలాడ మీదే చేయాలంటే. కుడి పక్కమా ముందు అయిపోయాక లాస్ట్లో వస్తుంది. దాంట్లో చెంగుతే మొఖానికి ఎందుకు పోస్తా మాకు డమాకా ఆఫర్ పెట్టారు అంటుంది. ఆ ప్రోగ్రాంలో ఎందుకు ఏంది మొఖానికల్లా స్వచ్ఛంగా ఆకుపోతా ఉన్నారు. ఆ పక్కన మేము మాధవి ఏంది ఆయన అడుగుతుంటుంది. ఒక గొంతు రాదు రాసినట్టు డమాకా ఆఫర్ పెట్టారే 3 ఏళ్ళు కడితే సెటన్ బాక్స్, రిమోట్, టీవీ ఉచితంగా ఇచ్చారు. కేకలు పెడుతుంది. ఆ ప్రోగ్రాంలో తొమ్మిది పోతున్నారు. మా పని టీవీ చూసి ఇప్పుడు 10 ఏళ్ళు లేకపోయింది. నాకు ఏం చెప్పినా వేస్ట్. నాకు 2014 టీవీ మానేసి వస్తుంటాయి. ఏదన్నా కానీ టీవీ మొఖానికే పోస్తున్నారు. అన్ని కూర్చోబెట్టి స్వచ్ఛంగా అర్థమైంది. కాకపోతే నేను టీవీ చూడండి కాబట్టి నాకు ఏమి తెలియదు. సెల్లో కూడా వస్తుంటే చెప్పి నేను పట్టించుకున్నాను. బాగా కుదిరిలో రక్తం అయినకి ఎదుగు పోయి నలుపు రాకపోతే అసలు ఉంటుంది. ఇంటికి రావడం ఇదేం పని చేసుకున్నారు. సంబంధించుకున్నారు. ఎవరా అనేది ఇంకా నిన్నాడా కొడుకేదో రాత్రి ఏడాడు ఇప్పుడు ఉన్నాడా? రాడా ఏంది దేశం అంతా వెళ్ళిపోద్ది. నువ్వు ఇది అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాలు వెళ్ళిపోద్ది. కనీసం రోజుకి 1-2 అన్నా చేస్తారు అమెరికా వాళ్ళు. మంచిగా చూసుకునేది రంగేనా
రంగులు కాస్తాయి జాతి ఇప్పుడు తయారే అంత ఇది మంది మరి సనంగా పోయింది కలిపి నల్లగా వచ్చేసింది ముందలు అదిగో ముందలు పూసింది కడప్పుడే ఏదైనా నిదానంగా ఉండేది అందాసంగా కానీ కానీ అప్పటికప్పుడు దౌడు వేస్తుంది ఇందాక ఒకరు నలుపు ఆడన్న గవర తెలుపు ఎరుకుంటే మళ్ళీ ఒకరు ఇసుకొచ్చినాడు శుభ్రంగా నల్ల మళ్ళీ ఒక రోజు వస్తాను నన్ను పిల్లండి నన్ను పంపండి ఒక చల్లంగా వస్తా నా కాళ్ళు చూస్తున్నా కుంటుకుంటా అసలు నా పరిస్థితి ఎవరో మనకి వచ్చేది ఎవరు ఉంటే సరే కానీ విష్ణుగాని చల్లంగా బెత్తలు ఆడుకోండి అందరూ కొంచెం వస్తారు రమ్మని అందరికి వేస్తారు అందరు చూసుకోండి చెప్పనే టైం కాదు ఇందాక అవును అప్పుడే ఏమైంది వస్తా కదా వారం వారం కావాలి కదా మొత్తానికి దూరం మొత్తమా ఇందాక నా సంగం సౌభాగ్యం ఈరోజు లిస్ట్ చెప్పింది నా ఫ్రెండ్స్ నామా ఈ నల్లంగా వస్తే అందరు దగ్గరవుతారమ్మా నా ఎత్తి చేసుకోవడం అందరం వాళ్ళు తెచ్చుకోవటమే తెచ్చుకొని అది తెచ్చుకొని రించ అట్లాంటి పించా వేసుకోవాలి చాలా పూసుకోవటం ఒకరికొకరు రాలేదు ఏదంటే నెల 5 నెలలు ఉండేది అయితే అప్పుడు వేసుకోవచ్చు రోజు వారం వేయాలంటే ఆడొస్తుంది నెలకు 2 సార్లు వేసుకోండి ఆయన మీకు సరిపడ్డా సార్ అయిపోయింది ఇంకా రెండో ప్రతిసారి రెండేసుకోవచ్చు గోరింట పడకపోతే ఇది బట్టదు అదే గోరింట కర్రంగా బాగా పండకపోయినా కూడా బట్టదు చిన్న పిల్లలు బాగా పట్టదామా ఎప్పుడు వండించింది అరగంట కూడా ఉండే కొన్ని కడిగేసుకున్నామా ఒక్కసారి పని కొద్దిగా ఇప్పుడు చెప్పిన ఆయన అమ్మా ఎత్తుందా బాగానే చెప్పండి ఫస్ట్ టైం వేసుకున్నాను ఇప్పుడు బాగానే ఉంది నా తల చూసి అందరూ బాగా వేసుకోండి నా తల బాగా నల్లంగా వచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా బాగా వేసుకోండి తలస్నానం చేసి చూపిస్తాను తలస్నానం చేసి మళ్ళీ చూపిస్తాను మమ్మీ బాగా కష్టపడి చేసిన చెప్పు మాటలు ఇదిగో మన ఆయన చూసాం కదా పొద్దున్న చూసేమే తెల్లం పెరుగు పట్ల ఇదిగో ఇదిగో చూడండి అదిగో చూడు ఎక్కడన్నా అసలు ఇదిగో చూడండి ఇదిగో తెల్లంటికి అయింది ఇప్పుడు పొద్దున ఎట్టంది ఇప్పుడు ఎట్టంది కనిపించట్లేదా వెళ్తుంటే దిద్దామా అక్కడ ఆయన మా ఇంట్లో కూర్చుంది కదా అది బాగా ఇప్పుడు చెప్పు ఇదిగో చూడండి ఒక్కసారి పెట్టాం రేపు కానీ ఇంకొకసారి అచ్చం నిండుగా పెట్టామనుకో అసలు మన జుట్టు కూడా పనికిరాదు ఏం జుట్టు దెబ్బకి నల్లగా వచ్చేస్తుంది ఫస్ట్ టైం పెట్టడం జీవితంలో ఉంది ఇది ఇదిగో చూడండి ఏడన్నా జారిపోయిన విడిపోయిన మళ్ళీ రేపు ఒకసారి పెట్టుకున్నాం అనుకో ఆయనమ్మా ఎంతకంత చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి ఎదుగురు కనుక ముచ్చిన గుంట్లో కూడా నేను పెట్టిపోతాను ఇప్పుడు చీకట్లు కనపడుతుందమ్మా ఎదురు నేను మొక్కరుగా ఇదిగో 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 అదనమాట ఏమండి అసలు మరీ ముసలోళ్ళు ఉండి తెల్లగా గుట్టకండి ఇది బెటరే కదా కలర్ వేసుకుంటే ఇలా ఎందుకు కొడితే నల్లగా బెదిరేసినట్టు ఉంటుంది అందుకని ఇలా వేసుకోండి చాలు 10 రోజులకు ఒక్కసారి ఓపికగా వేసుకోగలిగితే
చాలు బ్రహ్మాండంగా ఉంది ఆయన ఈరోజు రైట్ అది దాల్తే ఇంకా సంగతి రేపటికి ఇంకా నల్లంగా ఉంటుంది ఆయన ఈ రోజు కంటే కూడాను రేపటికి బాగుంటుంది ఇంకా ఇప్పుడే కదా కడిగావు షాపు పెట్టలేదు కదా అదే సాంబారు అవసరం లేదు మొత్తం కడిగేలకే 4 బకెట్లు పడి ఎందుకు వరకపోయేదానికి ఎట్టవా అది వరకు అంత ఊరుకురా ఎందుకు ఉంటుంది నాయనమ్మ అట్ట నీకు అలవాట్లేక కానీ ఏముండదు అది బాగానే ఉండమ్మా సూపర్గా వచ్చిందా నెంబర్ 1 అసలు ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు బాగుండమ్మా రైట్ అక్కడ పెట్టుకో